అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. న్యూజిలాండ్తో రెండో టీ20. భారత లక్ష్యం 209. 2 ఓవర్లకు స్కోరు 2/6. సంజు శాంసన్ తొలి ఓవర్లోనే అవుట్ కాగా గత మ్యాచ్లో మెరిసిన అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ స్థితిలో ఉన్న జట్టు 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంటుందని ఎవరైనా ఊహించారా? కానీ రాయ్పూర్లో టీమిండియా ఆ అద్భుతమే చేసింది. కెప్టెన్ సూర్యకుమార్, ఇషాన్ కిషన్, శివం దూబే సిక్సర్ల పిడుగుల్లా చెలరేగటంతో భారీ లక్ష్యాన్ని ఊదేసింది. 5 టీ20ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో భారత్ చెలరేగి ఆడింది. బ్యాట్తో మెరిసిన సూర్యసేన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసి పడేసింది. మొదటి కివీస్ 6 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డ మళ్లీ కుదురుకుని విజయాన్ని అందుకున్నారు. ఇక 2 ఏళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చి తొలి టీ20లో విఫలమైన ఇషాన్ కిషన్ రెండో టీ20లో అదరగొట్టేశాడు. భారీ ఛేదనలో భారత ఆరంభంలోనే సంజు శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోయినా ఇషాన్ మాత్రం ఎక్కడ తగ్గల. ఫోక్స్ వేసిన 3 ఓవర్లో అతడు చెలరేగిపోయాడు. ఇషాన్ 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. శాంట్నర్ వేసినటువంటి ఓవర్లో హ్యాట్రిక్ 4లు కొట్టాడు ఇషాన్. 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకున్నాడు. అర్ధ సెంచరీ తర్వాత అతడి బాదుడి కొనసాగింది. మరోవైపు గత మ్యాచ్లో ఓ మోస్తరు ఇన్నింగ్స్తో ఫామ్ అందుకున్న సూర్యకుమార్ కూడా మెరుపులు మెరిపించేశాడు. ఫోక్స్ వేసిన 9వ ఓవర్లో అతడు 4 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో ఏకంగా 25 పరుగులు ఇచ్చాయి. ఈ స్థితిలో ఇషాన్ను సౌదీ అవుట్ చేసి కివీస్కు బ్రేక్ ఇచ్చాడు. అయినా ఆ జట్టుకు ఉపశమనం లేకుండా పోయింది. సూర్యతో పాటు శివం దూబే సైతం భారీ షాట్లకు దిగడంతో భారత్ 13 ఓవర్లకు 178/3తో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. సూర్య, దూబే మెరుపులతో లక్ష్యం చిన్నదిగా మారింది. మరో 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ ఫీల్డర్ల వైఫల్యం కూడా టీమిండియాకు కలిసి వచ్చింది. సో మొత్తానికి రెండో టీ20లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో టీమిండియా ఘన విజయం నమోదు చేసింది. సో ఎవరు ఊహించాల అంత అద్భుతమైనటువంటి బ్యాటింగ్. ఇషాన్ కిషన్ చెలరేగి 76 పరుగులు చేశాడు. నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా అతడు ఒక్కొక్క షాటు కొడుతుంటే అక్కడ పెవిలియన్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా నినాదాలతో హోరెత్తించేశారు. అతడు అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్కి ఎక్కడా కూడా నెమ్మదిగా సాగల. శివన్ దుబేతో కలిసి సూర్యకుమార్ ఆడినటువంటి ఇన్నింగ్స్ చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే సంవత్సరం తర్వాత అతడు ఫామ్లోకి వచ్చి 80కి పైగా పరుగులు చేసి జట్టుకి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అద్భుతమైనటువంటి విజయం అందించిన పరిస్థితుంది. సో రాబోయే కొద్ది రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్ కూడా ఉంది. సో టీ20లో ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన ఇస్తోంది. ఇప్పటికే టీమిండియా టీ20లో నెంబర్ 1గా కొనసాగుతుంది. ఈ ఫామ్ అందరు ప్లేయర్స్ కూడా ఇదే విధంగా కొనసాగిస్తే కనుక వరల్డ్ కప్ కూడా మనదే అని చెప్పి ఫ్యాన్స్ భావిస్తున్నారు.